అని భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది గ్రహింపు ఉండాలి. మరి సమాజంగా అభివృద్ధి చెందొద్దంటే 100%, 1000% చెందాలి. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్స్ కింగ్డమ్, టు బిల్డ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య విస్తరణ. నీకో తలాంతి ఇస్తాడు, నాకో తలాంతి ఇస్తాడు, ఈ సార్కో తలాంతి ఇస్తాడు, అశోక్కో తలాంతి ఇస్తాడు. ఆ తలాంతుల్ని మనం చాలా ఈజీగా జారవిడి చేసేస్తున్నాం. ఎప్పుడు డోర్స్ క్లోజ్ అయ్యేంత వరకు దాన్ని పట్టించుకోం. క్లోజ్ అయిపోయిన తర్వాత మరి దేవుడు రాయించి ఉంచాడు 10 మంది కన్యకల్ని, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అందరూ నిద్రించారు, కానీ అలర్ట్గా ఉన్నవాళ్ళు మాత్రమే పెళ్లి కుమారుడితో పాటు పెళ్లి విందులో పార్టిసిపేట్ చేశారు. అలర్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్లో. అదే వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనందరూ తెలిసిన వాక్యం అది. మొదటి నుంచి 4వ వచనం వరకు, 5వ వచనం వరకు. పదహారవ వచనం కూడా చదవండి, 16th వర్స్. చాలండి. ఆత్మీయ జీవితంలో డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మరి చాలా క్లియర్గా అరటిపండు వలిచినట్టు మరి పరిశుద్ధాత్మ దేవుడు రికార్డ్ చేశాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. చాలామందికి ఈ వాక్య భాగం చిరపరిచితం, కానీ మన ఆత్మీయ జీవితంలో క్రియారూపంగా ఇంప్లిమెంట్ చేయటంలో, లేదా దాన్ని ఆచరించడంలో, పాటించడంలో, మన జీవితం ద్వారా దాన్ని చూపించడంలో మనం మరి ఉద్దేశపూర్వకంగా కావచ్చు, లేదా తెలిసి తెలియక కావచ్చు, లేదా ఇలా చదువుకున్నాం వాక్యము బండ వంటిది కాదా. మరి పాత నిబంధనలు అయితే నిజంగానే ఇమ్మీడియట్ రిజల్ట్ బండ. తప్పు చేస్తే రెండో రోజు లేదు, రెండో క్షణం కూడా లేదు. కానీ ఇది కృపాకాలం, కృప మహదైశ్వర్యము మనల్ని విడవక మన చుట్టూ మనల్ని చేపట్టి నడిపిస్తుంది. కాబట్టి మనం ఇంకా జీవంతో ఉన్నాం, జీవితంతో ఉన్నాం, బ్రతికున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, 3 పనుల గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడిన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. నీ స్పిరిచువల్ లైఫ్ ఎవరికి కనపడాలండి? మనుషులకు కాదు కనపడాల్సింది, సాక్షాత్తు నిన్ను నన్ను భూమి మీద పంపించిన దేవాది దేవునికి మాత్రమే కనిపించాలి. మొట్టమొదటిది ధర్మము. ధర్మం అంటే నువ్వు నేను చేయాల్సిన విద్యుత్ ధర్మము, లేదా చేయాల్సిన పని. ఏం పని చేయాలండి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించి. ధర్మం చేయడం అంటే ఏదో మనకున్న 1000 రూపాయలు ఉంటే 900 ఇచ్చేయటం అని చాలామంది మరి అపోహపడుతూ ఉంటారు. లేదా 1000 రూపాయలు ఉంటే ఇంకో 100 రూపాయలు అప్పు తెచ్చి 1100 ఇద్దాము, తద్వారా నా అంతా ధర్మం చేసిన వాడు లేడు, లేదా ఆ అయ్యారికి మరి చేతికి ఎముక కూడా లేదు అని కీర్తించబడాలి, మనుషుల ద్వారా గుర్తించబడాలని చేస్తూ ఉంటారు. ధర్మం అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించడం, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం. నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవాలని వేషధారులు సమాజ మందిరంలోనూ విధుల్లోనూ చేయలాగన నీ ముందర బోర ఊదింపవద్దు. అలా చేయటం వల్ల ఏమవుతుందండి? తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నిశ్చయముగా అంటే ఇంకా దానికి 0.001 కూడా మినహాయింపు లేదు. యాక్యురేట్గా నీ రిజల్ట్ దేవుడు ఆల్రెడీ నిన్ను చూసేసాడు. నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం కూడా నీ ఖాతాలో జమ అయిపోయింది, క్రెడిట్ అయిపోయింది ఆల్రెడీ. 5వ వచనంలోకి వెళ్దాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. రెండవది ఏంటండి? మొట్టమొదటిది ధర్మము, రెండవది ప్రార్థన, మూడవది 16వ వచనం ఉంటుంది ఉపవాసము. ఉపవాసం చేయడం ద్వారా నువ్వు పరమ తండ్రిని మరి ఆయన సన్నిధిని నువ్వు
ప్రత్యక్షంగా అనిపించగలవు, లేదా ఇన్స్టెంట్గా ఆయన నుంచి నువ్వు సమాధానం పొందుకోగలవు. అది తర్వాత మనం వీలైతే ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఉపవాసం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో కలిగే ప్రయోజనాలు 3 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది ధర్మము, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసము. ఈ 3 కూడా స్పిరిచువల్ లైఫ్కి సంబంధించినవి, ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. ఈ 3 ఎవరికి కనిపించాలండి? మనుషులకు కనపడుతున్నాయా? వెంటనే నీ పడే మార్క్స్, నీ మార్క్ షీట్లో ఎన్ని అనేది దేవుడు రాయించాడు. దేవుడికి మాత్రమే కనపడాలి. దీన్నే పరిశుద్ధ గ్రంథం వేషధారణ అంటుంది. వేషధారణని మోడర్న్ లాంగ్వేజ్లో ఏమంటారండి? లౌక్యము అంటారు. స్మార్ట్నెస్ లేదా లౌక్యము. మన భూమి మీద లౌక్యం అవసరం అండి? అవసరమా లేదా? లౌక్యం అనేది ఉండాలా వద్దా? సమాజంలో నువ్వు బ్రతకడానికి లౌక్యము అవసరమే అని బైబిల్ చెబుతుంది. అది ఎక్కడ చూద్దాం? మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. నీలో నాలో ఉండాల్సింది ఏంటండి? వివేకము, నిష్కపటము. ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ వైజ్నెస్ అండ్ ఇన్నోసెన్స్. 2 పర్ఫెక్ట్గా మిక్స్ అయి ఉండాలి. నేను భక్తిపరురాల్ని, నాలో లౌక్యము లేదు అంటే యు ఆర్ ఫెయిల్యూర్. లేదా నేను భక్తిపరుడిని, నాలో వివేకం లేదంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వివేకం ఉండాలి. కానీ వివేకాన్ని, మరి నిష్కపటాన్ని లేదా ఇన్నోసెన్స్ని ఎక్కడ వాడాలనేది, ఎక్కడ వాడాలండి? లోకంలో వాడాలి. నీ లౌక్యాన్ని లోకంలో వాడాలి. నీ ఆత్మీయ జీవితంలో తీసుకురావడానికి వీలేదు. చాలామంది మనలో 99% మంది అటుదిటు ఇటుదటు కాంబినేషన్ని రివర్స్ చేస్తూ ఉంటారు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో మరి ఈ మాట చెప్పడం కొంచెం బాధాకరంగానే అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ అంతటోడు లేడు అంటే మనకి హ్యాపీ, ఎవరికైనా సరే. లేదు, మీరు చేసేది ఇది కాదు, దీన్ని సరి చేసుకోవాలని అంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లౌక్యాన్ని మరి నువ్వు ఎక్కడ ఉపయోగించాలండి? లోకంలో ఉపయోగించాలి. ఎందుకని ఒకసారి చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఎఫెసియన్స్ చాప్టర్ 2, 8-10 మనందరూ తెలిసిన వాక్యమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 2, 8 నుంచి 10 వరకు. మీరు పోరాడినతి శరీరాలతో కాదు కానీ, అదేనండి 8 నుంచి 10. ఒక నిమిషం. మనం పోరాడనది శరీరంతో కాదు కానీ అంధకార సంబంధులతో అని. 1 minute. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు పోరాడనది శరీరంతో కాదు కానీ 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలండి. మన ఆత్మీయ జీవితం అనుక్షణము పోరాటం. ఆత్మీయ ప్రయాణం లేదా ఆత్మీయ జీవితం అంటేనే పోరాటం. ఎవరితో అండి? ఎదురుండా వ్యక్తులు కనిపిస్తారు కానీ ఆ వ్యక్తులు ఎవరు రిప్రజెంటేటివ్స్ అండి? అంధకార సంబంధుల దురాత్మల సమూహానికి వాళ్ళు సాక్షాత్తు ప్రతినిధులు. నువ్వు ఎప్పుడైతే దేవుని సేవ కోసం నిలబడ్డావో నీతో పోరాడేది వాళ్ళు సాక్షాత్తు సాతానుడి అనుచరులు లేదా సాతానుడి దూతలు లేదా సాతానుడి ప్రతినిధులు. కాబట్టి నువ్వు అక్కడ ఏం అవసరం? అక్కడ లౌక్యం అవసరం, జ్ఞానం అవసరము, నిష్కపటము అవసరం. ఎక్కడ అవసరం లేదు? దేవుని సమక్షంలో ప్రార్థన చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అవసరం లేదు.
ఈ రెండింటిని మిక్స్ చేసి నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రణాళికను అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము మరి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ లౌక్యము, జ్ఞానము, నిష్కపటము మూడు మిక్స్గా ఉంటున్నప్పుడే దేవుడు అందించిన ప్రణాళిక లేదా దేవుడు నీ జీవితంలో ఏ ఉద్దేశం అయితే మరి అందించి భూమి మీద పంపించాడో దాన్ని నువ్వు నెరవేర్చడానికి వీలవుతుంది. అట్టి కృప, అట్టి ఆధిక్యత దేవుడు మెండుగా దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం. మనలో వేషధారణ లేదా లౌక్యము లేదా స్మార్ట్నెస్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా నీ ముందు ఉంచాడు. దాన్ని రిసీవ్ చేసుకుంటావా, తీసి గుమ్మం బయట పడేస్తావా అనేది నీ ఇష్టం. దేవుడు నీకైతే నీ ముందు దాన్ని తెరిచి నీకు అర్థమయ్యేలాగా ఉంచిన మాట వాస్తవం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేషధారణ ఉండటానికి వీలు లేనే లేదు. దానికి ఏ పేరైనా పెట్టుకో, నువ్వు లౌక్యం అనుకో, స్మార్ట్నెస్ అనుకో, ఇంకేదనుకో ఆత్మీయ జీవితంలో సాతానుడి నీడ పడటానికి వీలు లేదు. లోకనాథుడు లేదా సాతానుడి అధీనంలో ఉంది కాబట్టి అక్కడ నువ్వు లౌక్యాన్ని ఉపయోగించాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలి, నిష్కపటాన్ని ఉపయోగించాలి, వివేకాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రణాళికని అందిపుచ్చుకొని ముందుకు సాగటం అనేది బలలో చేతులు వేస్తున్న నీ ముందు, నా ముందు దేవుడు ఉంచిన ప్రణాళిక. నేను నీకు ఇవ్వబడిన సమయాన్ని మరి మరో ఏడాది దేవుడు ఈ ఏడాది కూడా ఉండనిమ్ము అని మనం పాడుకుంటాం. ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లో మనం మరో సంవత్సరం ఇవ్వని మరి తోటమాలి యజమానితో చెప్తున్న విధానం మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యదానం ద్వారా మనతో మాట్లాడు. నీకు ఒక సంవత్సరం ఇచ్చాడంటే నీ జీవితంలో నువ్వేదో భూమి మీద ఘనకార్యం చేసావని దేవుడు నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయలేదు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వైనా నువ్వు అని నేను సంబోధిస్తున్నా అంటే దానిలో నేను కూడా ఉన్నానని అర్థం. పాస్టర్ గారు ఎంతసేపు మా గురించి చెప్తారంటే నేను నా గురించి చెప్పుకున్న తర్వాతే మీ గురించి చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట ఇట్స్ అప్లికబుల్ టు మీ, నాకు కూడా అన్వయించుకుంటాను అని మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడి సమక్షంలో మీకు చెప్తున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రణాళిక అయితే నీ జీవితంలో రాశాడో దాన్ని అందిపుచ్చుకోవడం కోసం 2024 నీకు ఇచ్చాడు. నీ వయసు ఎంతో, నీ ఆత్మీయ జీవితంలో నీ ఎక్స్పీరియన్స్ ఎంతో, నీ అనుభవం ఎంతో, దేవునితో నీకున్న సహవాసం ఏంటో నేను అడగట్లేదు. కానీ 3 విషయాల్లో నువ్వు వేషధారణని ఈ క్షణంనే విడిచిపెట్టాలి. మొట్టమొదటిది ధర్మము చేసేటప్పుడు, రెండవది ప్రార్థన చేసేటప్పుడు, 3 ఉపవాసం చేసేటప్పుడు. అదేవిధంగా సామాజిక జీవితంలో, అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో వివేకంతో, పాము వలె వివేకంతో, పావురం వలె నిష్కపటంతో ముందుకు సాగటం. ఈ రెండింటిని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేది నీ ముందుంచిన పరిశుద్ధాత్ముడు నీ ముందుంచిన ప్రణాళిక. దాన్ని అందిపుచ్చుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.